ఒక యువరాజు అపారమైన శౌర్యం, అపరిమితమైన ధర్మబుద్ధి. కానీ ఒకరోజు చేసిన ఒక ప్రతిజ్ఞ పూర్తి కురువంశాన్ని విధ్వంసం వైపు నడిపించింది. ఇది మహాభారతంలోని అత్యంత కీలకమైన సంఘటన. ఇది ఒక మనిషి త్యాగం, కానీ అదే భవిష్యత్తులో యుద్ధానికి విత్తనం. గత ఎపిసోడ్లో మనం చూశాం శాంతను మహారాజు మరియు గంగాదేవి కథ. వారి కుమారుడు దేవవ్రతుడు, అతడే తరువాతి కాలంలో భీష్ముడు. అతని తండ్రి శాంతను, తల్లి గంగ. గంగ స్వయంగా అతనికి దేవలోకంలో విద్యలు నేర్పించింది. పరశురాముడి దగ్గర ఆయుధ విద్య, వేదాలు, శాస్త్రాలు, ధర్మసూత్రాలు అన్నింటిలో నిపుణుడు. అతడు యోధుడు మాత్రమే కాదు, ధర్మానికి ప్రతీక. ప్రజలు అతన్ని చూసి గర్వపడేవారు. శాంతను హృదయం ఆనందంతో నిండిపోయేది. కొన్ని సంవత్సరాల తర్వాత ఒకరోజు శాంతను గంగానది ఒడ్డున మరోసారి ఒక సుగంధాన్ని అనుభవించాడు. ఆ వాసనను అతన్ని ఆకర్షించింది. అక్కడ ఒక మత్స్యకారుడి కుమార్తె నిలబడి ఉంది. ఆమె పేరు సత్యవతి. సాధారణంగా కనిపించిన ఆమె కళ్ళలో ఒక గంభీరత ఉంది. శాంతను మళ్ళీ ప్రేమలో పడ్డాడు. శాంతను ఆమె తండ్రిని అడిగాడు, నీ కుమార్తెను నాకు వివాహం చేసివ్వు అని. మత్స్యకారుడు చెప్పాడు, రాజా, నా కుమార్తెకు పుట్టే పిల్లలే రాజ్యం పొందాలి అని. అంటే దేవవ్రతుడికి రాజ్య హక్కు ఉండకూడదు. శాంతను దిగులు పడ్డాడు. దేవవ్రతుడు అతని గర్వకారణం. అతన్ని ఎలా పక్కకి పెడతాడు? అతను మౌనంగా తిరిగి వచ్చాడు. దేవవ్రతుడు గమనించాడు తండ్రి ముఖంలో దుఃఖం. అతను కారణం తెలుసుకున్నాడు. అతను మత్స్యకారుడి దగ్గరకు వెళ్ళి, నీ కుమార్తె కుమారుడే రాజు అవుతాడు. నేను రాజ్యాన్ని త్యజిస్తున్నాను అని అంటాడు. మత్స్యకారుడు నవ్వాడు. అది సరిపోదు యువరాజా, నీకు పిల్లలు పుడితే వారు రాజ్యాన్ని అడుగుతారు. అక్కడే చరిత్ర మారింది. దేవవ్రతుడు ఆకాశాన్ని చూసి ఇలా ప్రమాణం చేశాడు, నేను జీవితాంతం వివాహం చేసుకోను, సంతానం పొందను, బ్రహ్మచర్యాన్ని పాటిస్తాను అంటాడు. ఆ మాట విన్న దేవలోకం కుదేలైంది. ఇది సాధారణ వాగ్దానం కాదు, ఇది భయంకరమైన ప్రతిజ్ఞ. అందుకే దేవతలు అతన్ని భీష్మ అని పిలిచారు. భీష్మ అంటే భయంకరమైన ప్రతిజ్ఞ చేసినవాడు అని అర్థం. అప్పటి నుంచి దేవవ్రతుడు భీష్మ అయ్యాడు. శాంతను ఈ విషయం తెలుసుకున్నప్పుడు గుండె పగిలిపోయింది. అతను తన కుమారుడికి వరం ఇచ్చాడు, నీకు ఇష్టమైన సమయానికి మరణం కలుగుతుంది, అంటే ఇచ్ఛా మరణం. ఇది కూడా మహాభారతంలో కీలకమైన అంశం. ఇక్కడ మనం ఆలోచించాలి, ఒక మనిషి త్యాగం గొప్పదే, కానీ అదే త్యాగం భవిష్యత్తులో సమస్యకు కారణమైంది. భీష్ముడు రాజు కాలేదు. సత్యవతి కుమారులు రాజ్యాన్ని చేపట్టారు. వారికి సంతానం లేకపోవడం, వంశపారపర్యంలో సమస్యలు, తర్వాత పుట్టిన ధృతరాష్ట్రుడు, పాండు, అక్కడ నుంచి కౌరవ పాండవ భేదాలు. అంటే కురుక్షేత్ర యుద్ధానికి విత్తనం ఇక్కడే పడింది. భీష్ముడు ధర్మవంతుడు, సత్యవంతుడు, రాజ్యానికి అంకితభావంతో పనిచేశాడు. కానీ ఒక పెద్ద లోపం ఉంది. అతను మౌనంగా అన్యాయం చూస్తూ ఉండిపోయాడు. ద్రౌపది అవమానం జరిగినప్పుడు అతడు సభలో ఉన్నాడు. ధర్మం తెలిసిన వాడు, కానీ మౌనం వహించాడు. అంటే ఏమిటి? కొన్నిసార్లు మంచి మనుషులు మౌనం చెడ్డవారికి బలం ఇస్తుంది. త్యాగం గొప్పది, కానీ దాని ఫలితం కూడా ఆలోచించాలి. ఒక నిర్ణయం తరాల భవిష్యత్తును మార్చగలదు. మౌనం కూడా ఒక పాపమే. ధర్మం చేసిన వాడు ధైర్యంగా మాట్లాడాలి. భీష్ముడు మహానుభావుడు, కానీ అతని ప్రతిజ్ఞ మహాభారతానికి మూల కారణం. ఒక యువరాజు తన ప్రేమను కాదు, తన జీవితాన్ని త్యాజించాడు. అతని మాటలు ప్రతిధ్వని. తరాల తర్వాత కురుక్షేత్ర యుద్ధంగా మారింది. ఇది మహాభారతం. రేపు మనం చూడబోతున్నాం సత్యవతి వంశం ఎలా కొనసాగింది, ధృతరాష్ట్రుడు, పాండు జననం ఎలా జరిగింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్లో భీష్మ ప్రతిజ్ఞ అని రాయండి. సిరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. రేపు కలుద్దాం మహాభారతం డే 4తో. ధర్మో రక్షితి రక్షితః.